ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలై పోలే, పైకి పొంగి దయోజండే. నన్ను విలచిను మేలుల చేసెను, నూతన జీవము సగెను. నన్ను విలచిను మేలుల చేసెను, నూతన జీవము సగెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. అనుగ్రహిస్తూ వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రావడం జరిగింది. నీ నా పాపం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. నీ యొక్క పాప శిక్ష, నా యొక్క పాప శిక్ష అంతా కూడా శిలువలో భరిస్తూ వచ్చాడు. నిత్య రక్షణ, శాంతి, సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ చలనచిత్రం ద్వారా అనేక మంది ఆశీర్వదింపడ్డారు, అనేక మంది రక్షణ పొందారు. కాబట్టి మీ ప్రాంతంలో మరి దైవదాసులు, దేవజనులు, మరి పాస్టర్ పాలరాజు గారు మరి మందిరంలో ఈ విధంగా మేము ముందుగా మరి ప్రదర్శించాలనుకున్నాం, కానీ వర్షం వస్తుందని ఆగినాం. అయినప్పటికీ దేవుని మహాకృప చేత ఆయన వాతావరణాన్ని స్వాధీనపరుచుకొని మరలా మరి రావడానికి మరి దేవుడు మాకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి ఈ సంఘాన్ని ప్రేమించి సంఘస్థులందరూ కూడా మరి వచ్చినందుకే వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు పాలరాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యొక్క ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. గుడ్ ఈవినింగ్ సార్. వినండి, బహుశా ఇది మీరు నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడు మీతో మాట్లాడదలిచారని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. నేను కొంత సమయం తీసుకుని మీతో క్రీస్తులో కలిగే నిరీక్షణ గురించి పంచుకోవచ్చా? చెప్పండి. బయటికి రండి. మీ పేరేంటి? నా పేరు డెన్వర్ మెకాబ్. డెన్వర్, నేను వారన్. చాలా సంతోషంగా ఉంది డెన్వర్. మిమ్మల్ని కలవడం సంతోషం, ఎందుకంటే దేవుడు మీరు ఇది చూపించాలని ఇష్టపడుతున్నాడు. ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉండినప్పటికీ డెన్వర్ మీతో 2 విషయాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అవి నిత్య జీవాన్ని గురించి. మీకేది జరిగిన క్రీస్తులో ఉండే నిత్యత్వాన్ని మీకు తెలియజేస్తాను. మరి క్రొత్త నిబంధన అంతటా కూడా తెలియజేయబడింది. మీకు సహాయపడి కొన్ని వాక్యాలు పంచుకుంటాను. ట్రిగ్గర్ లాగడానికి నేనెంత దగ్గరగా ఉన్నానో ఆ వృద్ధుడికి తెలియదు. అతని దగ్గర ఉన్న చిరిగిపోయిన ఆ తోలు బైబిల్ తీసుకుని నాకు నిరీక్షణ ఉందని చూపించడం ప్రారంభించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును, అనగా నేను కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మృత్యువు దగ్గరికి తీసుకురావడం వల్ల నాకు ఇంతకు ముందు లేని విధంగా మరింత స్పష్టత వచ్చింది. నా ప్రాణము మరణము నుండి తప్పించబడింది. ఈ క్షణమే దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు. ఈ వ్యక్తి నా సమస్య నిజంగా ఏమిటో బైబిల్ ద్వారా తెలియపరిచాడు. నేను పాపిని, దాని గురించి నేను అతనితో వాదించలేదు. పాప యొక్క జీతం శిక్ష, నరకంలో మరణమని అతను నాకు చూపించాడు. దీనికి నేను అర్హుడను అని నాకు తెలుసు. దీనికి సమాధానం యేసుక్రీస్తు శిలువపై చేసిన త్యాగం అని అతను నాకు చూపించాడు. లోగాన్ మరియు కూపర్ నా కోసం వారి జీవితాన్ని ఎలా ఇచ్చారో నేను జ్ఞాపకం చేసుకున్నాను. దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను జీవించుడికేసే మరణించాడు, 3వ రోజున ఆయన తిరిగి ఇచ్చాడు. నిత్య జీవాన్ని బహుమతి ఉచితంగా ఇచ్చాడు. దేవుడు మీకు అనుగ్రహించే బహుమతి ఉంటే మీరు చనిపోయిన మరుక్షణం ఎక్కడుంటారు? నేను పరలోకానికి చేరుకుంటాను. నేనే సైని కనుగొన్నాను.
జీవితం గందరగోళంగా ఉంది. నేను ప్రతిదీ ప్రయత్నించాను, నేను అన్ని చేశాను, నాకు మరెవరు లేరు. ఆ బహుమతి గురించి నేను నమ్ముతున్నాను. ఈ వ్యక్తికి మీరు సహాయం చేయండి ప్రభువా. నాకు ఆ బహుమతి కావాలి, నాకు ఆ బహుమతి కావాలి. నువ్వు మాట్లాడుతున్నా ఆ నిత్య జీవనం కావాలి. అవునయ్యా. దయచేసి నన్ను అడుగుతున్నాను ప్రభువా, ఇప్పుడే నన్ను రక్షించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాకు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు ప్రభువా. దేవా, నాకు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అవునయ్యా. దయచేసి నన్ను రక్షించగలరా? నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను చేసిన ప్రతి పాపమును క్షమించుము ప్రభువా. నేను నిన్ను యేసయ్య నామములో వేడుకుంటున్నాను. నన్ను రక్షించు ప్రభువా. స్తోత్రాలయ్యా. ఆమేన్. ఆమేన్. డెన్వర్ ఉద్దేశం ఈ చిత్రం మీ హృదయాన్ని లోతుగా తాకాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ కథ కల్పితం అయినప్పటికీ ఈ చిత్రంలో చిత్రీకరించిన సంఘటనలు, పోరాటాలు నిజమైన పరిస్థితుల నుండి ప్రేరేపణ పొందాయి. యేసుక్రీస్తు ద్వారా నిరీక్షణ కనుగొన్న నిజమైన వ్యక్తుల ఆధారంగా రూపొందించబడింది. స్నేహితులారా, డెన్వర్ మెకబ్, మార్కో కూడా తాము తప్పిపోయారని, తమ ఆత్మను రక్షించుకోవడానికి ప్రభు యొక్క అవసరం ఉందని గ్రహించినట్లు మీరు కూడా విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చి ఆయనని మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించడం ఇష్టమేనా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీరు ఎవరైనా ఏమి చేసినా యేసయ్య మీ కోసం శిలువపై మరణించాడు. ఆయన ద్వారా మాత్రమే మీరు పరలోకంలో శాంతి, సమాధానం, శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారు. రోమా 10:13లో దేవుడు వాగ్దానం చేశాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ ప్రతివాడు రక్షింపబడను. మీరు ఇప్పుడే రక్షింపబడవచ్చు. ఈ క్షణమే మీరు అంగీకరించవచ్చు. మీ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవచ్చు. మీరు యేసయ్యను అంగీకరిస్తారా? ఆయన మిమ్మల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వింటున్నాడు. మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక వేచి ఉండకండి. విశ్వాసంతో మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించి తల వంచి హృదయపూర్వకంగా నాతో ప్రార్థిస్తారు. డెన్వర్ అనే ఒక వ్యక్తి ఏ విధంగా రక్షింపబడ్డాడు, భయంకరమైనటువంటి పాపంలో పాపానికి బానిస అయిన ఆయన జీవితం ఏ విధంగా మార్చబడిందో మరి ప్రత్యేకంగా మీరు చూశారు. కాబట్టి మీ జీవితాల్లో కూడా ప్రభు అటువంటి గొప్ప రక్షణ, శాంతి, సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి నా జీవితంలో కూడా నేను కూడా అటువంటి భయంకరమైన జీవితం జీవించాను ఒకప్పుడు. మరి నాకెవరు లేరు, ఒంటరిగా ఉన్నాను అనుకున్నాను. కానీ ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని నేను కూడా సువార్త తెలుసుకున్నాను. ఆ విధంగా డెన్వర్ ఏ విధంగా రక్షింపబడ్డాడో ప్రభు నా జీవితాన్ని కూడా రక్షించుకున్నాడు. కాబట్టి ఈ రక్షణ అందరూ పొందుకోవాలని, ఎవరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరూ మారుమనసు పొందాలని ప్రవేశిస్తాడు. ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువుని అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఇంకా నీకు ప్రభుకి నీ హృదయాన్ని అప్పగించుకున్నట్టయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా అవకాశం రాకపోవచ్చు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేనట్టు వారు ఉన్నారు, ఈ క్షణాన్ని చూడలేని వాడు ఎంతోమంది ఉన్నారు. మా జీవితాల్లో అటువంటి రక్షణానందం, ఆ యొక్క శాంతి, సమాధానం, నిత్య జీవం, విమోచించే నిరీక్షణ మేము మా జీవితాల్లో పొందుకున్నాం. కాబట్టి మీ అందరూ కూడా పొందుకోవాలని ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు ఎంతో మంది రక్షణ లేక నశించిపోతున్నారు. అనేక మంది వ్యర్థమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డలను వెలగైతే ఆయన రక్షించుకున్నావు, అది మాకు ఒక మాదిరిగా ఆయన పిక్చర్ ద్వారా చూపించావు. ఈరోజు మేము ఎంతో కాలం వ్యర్థిస్తూ ఉన్నాము. మా సొంత పనులే చేసుకుంటున్నాము, ఈ పనులు మేము చేయలేకపోతున్నాము. మరి ఆ యొక్క సేవకుడు సువార్తను ప్రకటించడం ద్వారా, ఆయన ఆత్మ రక్షింపడం ద్వారా అనేక ఆత్మలకు ఆయన కాపరిగా మారి అనేక మందిని మార్చగలిగారు. ఈరోజు చూస్తున్న మేము వింటున్న అనేక మంది ఇంకా చీకటిలో, పాపంలో ఉంటే వారి పాపం నుంచి తొలగించబడి ఇగో ఆయన రక్షణలోకి వచ్చే అనుభవంలో నడిపించమని మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆయన ప్రియ సహోదరులు, ప్రియులు శ్యామ గారిని బట్టి
వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి నీకు వందనాలు. ఇలాగే నాయన ఈ ఫిలిం మినిస్ట్రీ ద్వారా ఆయా ప్రాంతాల్లో అనేక మందికి సువార్తని తెలియజేస్తా ఉన్నారు. ఆ సువార్త ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి వారి మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించండి. వచ్చి మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామంలో మరి వచ్చిన బిడ్డలందరినీ, ఈ మాటలు విన్నవారు, ఈ పిక్చర్ చూసిన వాళ్ళందరినీ దీవించమని ప్రార్థన చేసి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డలకు నామాలను కాపాడినట్లు, ఆయన ఎదుట మళ్ళీ నిర్దోషులుగా ఉంచినట్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇగో వచ్చిన సంగమనతను మీ యొక్క దాసు నేను శ్యామ్ గారి కుటుంబానికి వారి పరిచయం సదాకాలం మీ ఆశీర్వాదం ఇచ్చిన తోడేది నడిపించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.